ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, జూన్ 2026 మీకు ఎలా ఉందంటే ఒక జాక్పాట్ నెల అని కూడా చెప్పచ్చు. అదేంటంటే ఏళ్ళనాడు శని జరుగుతుంది, జన్మశనికి వచ్చినాడు. జాక్పాట్ అంటే గురు భగవానుడు ఆ శని భగవానుడితో కొలాబరేట్ అయ్యి మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాం ఈ రాశిని అంటున్నారు. పట్టిందల్లా బంగారం అండి మీనరాశి వారికి. ఈ నెల మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశికి ఈ నెల యోగమే. మీనరాశిలో ఆధ్యాత్మికమత ఆలోచన, కొత్త అవకాశాలు కనిపించే అవకాశం అనే నెలగా ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువ ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకొని గెలుస్తారు. గురు అనుకూలంగా ఉండడంలో అదృష్టం మరియు గౌరవం పెరుగుతుంది. చంద్రుడి ప్రభావంతో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. శని కారణంగా పనులు ఆలస్యం ఉన్నా చివరికి ఫలితం మీ వైపే ఉంటుంది. రాహు వల్ల కొత్త పరిచయాలు, సమాజంలో ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క పరిచయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు అవకాశాలు వస్తాయి. మెడికల్, ఆధ్యాత్మిక, ఎడ్యుకేషన్, క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశం. ఉద్యోగం మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలం. ఉద్యోగం కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. తర్వాత పార్ట్నర్షిప్లో స్పష్టత ఉంటుంది. ఆర్థిక పరిస్థితిగా డబ్బులు రావడం బాగానే ఉంటుంది, ఖర్చు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పచ్చు. కుటుంబం మరియు ప్రయాణాలపై ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. పాత బాకీలు కొంతవరకు తగ్గే సూచనలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రేమ విషయంలో నిజాయితీ, ముందుకు వెళ్ళే మంచి అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో శుభవార్త వచ్చే అవకాశం. విద్య మరియు విదేశీ అవకాశాలు, విదేశీ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. వీసా ఇంటర్వ్యూలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ట్స్, మెడికల్, రీసెర్చ్ స్టూడెంట్స్ మంచి ఫోకస్ ఉంది. కళాకారులలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి విద్యార్థుల్లో మీకు స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి సమయం ఇది. ఇంకా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చిన నిలిచిపోయినటువంటి ప్రాపర్టీ పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో ఒక శుభవార్త వింటారు. మంచి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇంకా సినిమా రంగం, యూట్యూబ్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు. కొత్త ఆఫర్లు, కొలాబరేషన్స్ వల్ల అవకాశాలు, మీ క్రియేటివిటీ ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలసట, నిద్రలేమి, జీర్ణ సమస్యలు రావచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త పడండి. ఈ నెల మీకు అదృష్ట రంగు పసుపు మరియు సముద్ర నీలం అంటారు చూసారా, నీలం డార్క్ ఎలా ఉంటాయి, స్కై బ్లూ, డార్క్ బ్లూ, అండ్ దిస్ ఆల్ ఆర్ థింగ్. అదృష్ట సంఖ్య 3 మరియు 7. అదృష్ట తేదీ 3, 12, 21, 30. అదృష్ట దిక్కు ఈశాన్యం. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం అంతా కూడాను దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి, లేదా ఏదైనా ఒక గురు భగవానుని ప్రార్థన చేయండి. ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయండి. ఓం గురవే నమః అని 16 సార్లు ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు పొందుతారు. విజయోస్తు. గొప్పగా ఈ యొక్క ద్వాదశ రాసులందరికీ కూడాను, ఎడిటర్స్ దీన్ని ప్రతి దాంట్లో కూడా యాడ్ చేయండి. ద్వాదశ రాసులందరికీ కూడా ఈ నెల జూన్ 2వ తారీఖున మీ పక్కన ఉన్నటువంటి ఏదైనా గురుక్షేత్రానికి వెళ్ళండి, లేదా నవగ్రహాల్లో ఉన్నటువంటి గురు భగవాన్ని ప్రార్థన చేయండి. పసుపు వస్త్రం వేయండి, శనగలతో మాల వేయండి. మీ జీవితంలో అనుకూలం పొందుతారు. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మీరందరూ ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఈ దేవాలయాన్ని జీవకోణ అనే ఒక ప్రాంతం నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చినారు. విజయోస్తు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.